హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా పావు కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను. ఈ ఆలుగడ్డలకు ఉన్న పొట్టు మొత్తం తీసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ ఆలుగడ్డల్ని ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఆలుగడ్డలు అనేది నల్లగా అయిపోతాయి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి నేను 3 పావుల నూనె అనేది ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్నాను. నూనె కొద్దిగా వేడెక్కాక ఇందులో వచ్చేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇందులో వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ అనేది తొందరగా వేగడానికి. ఇందులో వచ్చేసి 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో వచ్చేసి 2 బగారాకు వేసుకోవాలి, కొద్దిగా మార్వడి మెంతి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది వేగిపోయాయి. ఇందులో వచ్చేసి మనము 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఆలుగడ్డ కొద్దిగా వేగిపోయింది. ఇందులో వచ్చేసి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా కొద్దిగా నువ్వులు తీసుకోవాలి. ఈ నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా కొన్ని పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలు కూడా వేసుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క ఇది కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 2 టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము. కలుపుకున్నాక ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు పేస్ట్ లాగా చేసుకున్న ఇది కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆలుగడ్డలు మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి. విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము. కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయింది. ఒకసారి కలుపుకుందాము.
ఆలుగడ్డ ఉడికిపోయింది. టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆలూ కుర్మా అనేది బగారా రైస్లోకి కానీ ఈ చపాతీలోకి కానీ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.